హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షాన్వి డైరీస్. ఇవాళ అయితే మనం కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికైతే ఎగ్స్, ఆనియన్, వెల్లుల్లి, కారం, ఉప్పు, పసుపు, ఇంకా 2 పచ్చిమిర్చి, కరివేపాకు కావాలన్నమాట. సో ఫస్ట్ అయితే నేను ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నాను. తర్వాత నేను గార్లిక్ని పీల్ చేసేసుకొని దంచి పెట్టుకుంటున్నాను. ఇవైతే 2 ఎగ్స్కి సరిపోతుంది. మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఫస్ట్ అయితే నేను వెల్లుల్లి దంచి పెట్టుకున్న తర్వాత దాంట్లోనే కారం, ఉప్పు వేసి మళ్ళీ దంచుతున్నాను. ఒక కారం వెల్లుల్లి పేస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి రెసిపీ ఈజీగా అవుద్ది. సో ఇప్పుడైతే నేను నా 2 ఎగ్స్కి ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకున్నాను. దాన్ని సన్నగా చాప్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు ఈజీగా మగ్గిపోతుంది. అండ్ మనకి ఆనియన్ ఇట్లా పచ్చిగా కానీ ఇట్లా కనిపించకూడదు కదా, సో అందుకని ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను. సో ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా మనం ఎగ్స్ వేసుకోకుండా ఓన్లీ ఆ కారం పేస్ట్ని చేసుకున్నాం కదా, దాంట్లో ఆయిల్ అయినా లేకపోతే నెయ్యి అయినా వేసుకొని వేడి అన్నంలో తింటే కూడా చాలా సూపర్ ఉంటుంది. మనకి కోల్డ్ అయినప్పుడు, ఫీవర్ అయినప్పుడు ఏం తినాలనిపించదు కదా, అప్పుడు మాత్రం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎగ్స్ వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. సో అప్పుడు ఎగ్స్ తినలేం కాబట్టి నార్మల్గా అలా తినొచ్చు. ఇప్పుడైతే ఆనియన్ని సన్నగా చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకున్న తర్వాత మనం అది ఇంకా పచ్చిమిర్చి కూడా చాప్ చేసుకోవాలి, సన్నగా చీల్చి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు అవన్నీ ఏం వేయనవసరం లేదు, నార్మల్గా జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి 2 వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి చాలా మగ్గిపోవాలి, మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేగియాలి. దాంట్లో ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని ఇంకోసేపు అలాగే వేయించి మనకు తెలిసిపోతుంది అది గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చేసి మగ్గిపోయినట్లు అనిపించినప్పుడు ఇప్పుడు మనము ఆల్రెడీ ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా కారంది, అది వేసేసుకోవాలన్నమాట. అది వేసేసుకొని ఇంకోసేపు ఫ్రై చేసుకోవాలి. అలాగే అంతా కలిసేటట్టు కలుపుకొని ఒక ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచాలన్నమాట. తర్వాత మనం బాయిల్డ్ ఎగ్స్ని కట్ చేసుకొని, అంటే ఇలా మధ్యలో కాట్లు పెట్టుకొని అయినా వేసుకోవచ్చు, లేకపోతే అలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో వేసేసుకొని ఒకసారి కలిపేసి కొద్దిసేపు పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట. మీరు మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ. సో మరిన్ని వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.